నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే నా వీడియోను ఒక లైక్ చేయండి. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండేట్టుగా చూడండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి. నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, పేపర్లో వచ్చిన న్యూస్ను ఉన్నది ఎలా ఉందో అలాగా చెప్పడం నాకు అలవాటు. కాబట్టి నేను అందరి లెక్క లేనిపోయినట్టు ఎడిటింగ్లు చేసి అది చేసి ఇది చేసి అంత నా కెపాసిటీ లేదండి. నేను ఎలా మాట్లాడతానో అలాగే వీడియో అప్లోడ్ చేస్తాను. కాబట్టి నా వీడియోను, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం చూసుకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. తిరుమలకు తర్వాత వెళ్దాం, యుద్ధ భయంతో పర్యటన వాయిదా వేసుకుంటున్న భక్తులు, ఏసీలోనూ కానరాని రద్దీ. ఆదివారం సాయంత్రం ఆలయం ముందు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ. చూడండి, తిరుమలలో ఈ యుద్ధ భయంతో తిరుమలకు వాయిదా వేసుకుంటూ వచ్చారంట. నిన్న ఆదివారం అయినా కూడా అంతమంది భక్తులు రాలేదని తెలిసింది. ఇంకా చూస్తే పాక్కు భారీ నష్టం, 100 మంది ఉగ్రవాదుల హతం, 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మృతి. ఉగ్రవాదులు వేరువేత, సూత్రధారుల ఊచకోతే, లక్ష్యాలుగా ఆపరేషన్ సింధూర్, వాటిని సాధించాం. దుస్సహాలకు పాల్పడితే భారీ మూల్యం తప్పదు. మీడియా సమావేశంలో డీజీఎంఓ రాజు, యుద్ధంలో నష్టాలు భాగమే, మన పైలట్లు సురక్షితం. వాయుసేన డీజీఏఓ ఎయిర్ మార్షల్ ఏకే భర్తీ. పాక్ విమానాలు కొన్ని ఖచ్చితంగా కూలాయని స్పష్టీకరణ. కరాచీ సహా భూమి మీద సముద్రంలో ఎంపిక చేసిన లక్ష్యాలపై దాడికి అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలు. పాక్ నేవీ ఆర్టికే పరిమితమైంది. అదేనండి మీడియా సమావేశంలో నిన్న వీళ్ళు మాట్లాడిన విషయం. 100 మంది ఉగ్రవాదులను హతం చేశాం, 35 నుంచి 40 మంది పాక్ సైనికులు కూడా మృతి చెందారు. ఇంకొకటి, ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతూనే ఉంది. మాకు అప్పగించిన బాధ్యతలు ఖచ్చితంతో నిర్వర్తించాము, భారత వైమానిక దళం. అది ఏంటంటే, ఇంకా మేము ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలి. ఇవే జరిగితేనే పాకిస్తాన్తో చర్చలు, మాకు ఎలాంటి మధ్యవర్తం అక్కర్లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు నాన్స్కు మోడీ స్పష్టం చేసినట్లు సిఏఏఎన్ ఇండియా టుడే కథనాలు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే మోడీకి వాన్స్ ఫోను. వైట్ హౌస్ వర్గాలను ఉట్టాడించిన సిఎన్ఎన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన మోడీ, పాక్ నుంచి బుల్లెట్ వస్తే శతఘ్నాలతో బదులు, కాల్పుల ఉల్లంఘన జరిగితే ఆర్మీ చీఫ్కు సర్వాధికారాలు ఇస్తూ ఆదేశము. మాపై దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం మోడీ. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కు తిరిగి ఇవ్వాల్సిందేనని చర్చలకు ప్రధాని మోడీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్సన్కు తెలియజేసినట్లు తెలిసింది. పాకిస్తాన్ తమకు ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ మేరకు శనివారం ఉదయం జేడీ వాన్స్, మోడీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను వివరాలతో ఇండియా టుడే టీవీ కథనాలను ప్రచురించాయి. ఇలా చూస్తే, మధ్యవర్తం చేస్తా ట్రంప్, కాశ్మీర్ విషయంలో ఎవరు జోక్యం అక్కర్లేదు. పిఓకేను అప్పగిస్తేనే మాట్లాడతాము భారత్. ట్రంప్ ఆఫర్ను స్వాగతించిన పాకిస్తాన్. ట్రంప్ ఎలా ప్రకటిస్తారు? ఉగ్రవాద ఆపరేషన్ సింధుపై పార్లమెంటులో చర్చించాలి. మోడీకి రాహుల్ ఖార్గే లేఖలు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది.
మాకు అప్పగించిన బాధ్యతలు ఖచ్చితంతో నిర్వహిస్తాము. భారత వైమానిక దళం. ఇంకా చూస్తే నేడు భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు ఉన్నాయండి. ఆ చర్చల్లో ఏం నడుస్తుంది ఏమనేది కూడా మనకు తెలుస్తుంది. కాల్పులకు ఒప్పుకోవడంపై పలువురు వ్యతిరేకత. యుద్ధంలో పైచేయి మనదే అయినా ఇరమణ ఎంటని ధ్వజం. పాక్పై దొరికిన పట్టును బిగిద్దామని ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన భేటీలో నిర్ణయం. అంతలోనే ఇంటికి తగ్గడంపై సర్వత్రా సందేహాలు. అదేనండి మన పాకిస్తాన్ ఇండియా మీద ఉండే న్యూస్. ఇంకా చూస్తే నిన్న జవాన్ మురళీ నాయక్ గారు వీరమరణం పొందారు. నిన్న అతను పార్థిదేహం వద్ద అంత్యక్రియలకు జరిగినాయి. దానికి అమరుడా ఇంకా సెలవు. ప్రభుత్వ లాంఛనాలతో అగ్నివీర్ మురళీ నాయక్కు అంత్యక్రియలు. తరలి వచ్చిన ఏలాది జనం, ఆశ్రయవాల మధ్య అంతిమ వీడుకోల్. ఉప్పొంగిన భాగోద్వం. అమర రహే అంటూ మిన్నింటిన నినాదాలు. పాడుమోసిన మంత్రి లోకేష్ అంత్యక్రియలు చివరిదాకా అక్కడే. పార్టీ మృతదేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి. ధైర్యంగా ఉండాలని నాయక తల్లిదండ్రులకు ఓదార్పు. పవన్ వ్యక్తిగతంగా 25 లక్షల ఆర్థిక సహాయం. ప్రభుత్వం తరపున 50 లక్షలు, 5 ఎకరాల భూమి, ఇంటి స్థలం. వీర జవాన్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం. కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా. మంత్రులు అనగాని అనిత, సవిత, సత్యకుమార్ నివాళులు. అది మురళీ నాయక్ అంత్యక్రియలకు నారా లోకేష్ మృతదేహం మోసాడండి. అతను పూర్తి అయినంత వరకు అక్కడే ఉన్నారు నారా లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ప్రభుత్వం తరఫున 50 లక్షలు, 5 ఎకరాల భూమి, ఇంటి స్థలము. వీర జవాన్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని ప్రకటించారు. ఇంకో చూస్తే లిక్కర్ స్కామ్లో ఇదేంది ధనంజయ ఐఏఎస్గా పనిచేసి పరారా. మద్యం స్కామ్ విచారణకు డుమ్మా. సర్పంచ్ నుంచి ఐఏఎస్ స్థాయికి. వైఎస్ ఆశీర్వాదంతో అండమాన్ నుంచి ఆంధ్రాకు. ఆ కుటుంబానికి అభిమాని. గత ప్రభుత్వంలో సీఎంఓలో చక్రం. జగన్ కోసం ఎన్నో పాపాలు. ఇప్పుడు జైలు భయంతో పరార్. కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప కూడా 3 రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు. చూడండి, మద్యం స్కామ్లో ధనంజయ రెడ్డి విచారణకు రాలేదు. ఆయన ఐఏఎస్గా పనిచేసి జగన్ కోసం ఎన్నో పాపాలు చేశాడు. ఇంకో కృష్ణమోహన్ రెడ్డి కూడా అట్లే, గోవిందప్ప కూడా పరారులో ఉన్నాడు. 3 రాష్ట్రాల్లో పోలీసులు గాలిస్తున్నారు. అది ఇంకా చూస్తే కూటమి నామినేట్ జోస్. మరో 22 కీలక పదవులు భర్తీ. అమరావతి జేఏసీకి 2 కేటాయింపు. రాయిపాటి శైలజకు మహిళా కమిషన్. ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆలపాటి సురేష్. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1. టీడీపీ 16 మందిలో 8 మంది బీసీలే. ఇప్పటిదాకా 101 కార్పొరేషన్ సీట్ల భర్తీ. ఆప్కో చైర్మన్గా గన్ని. మద్యం ఎలా ఉంది? నాణ్యత, బ్రాండ్లతో సహా సిబ్బంది ప్రవర్తనపై సర్వే. ఎంఆర్పి ఉల్లంఘనపై ఆరా. షాపులు, బార్ల మధ్య క్యూఆర్ కోడ్. షాపులకు 5, బార్లకు 3 ప్రశ్నలు. గతంలో ఐవీఆర్ఎస్ వాట్సాప్ సర్వే. ఇంకా చూస్తే హే రామ్. జగన్ జమానాలో 274 కోట్లు హోంపట్. వాలంటీర్లకు శిక్షణ పేరిట నయా దోపిడీ. పేరుకు రామ్ ఇన్ఫో. ఇక్కడ నుంచి ఐప్యాక్కు. సూపర్ స్కెచ్తో రామ్కు ఏటా 68 కోట్లు చెల్లింపు. వాలంటీర్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వని కంపెనీ. వైసీపీ ఉపయోగపడేలా ఐప్యాక్ తర్ఫీదు. ప్రతిఫలంగా రామ్ నుంచి ఆ సమస్యకు సొమ్ములు. నిధులపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి. ఇది కాంట్రాక్టు. జగన్ సర్కార్లో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం కోసం రామ్ ఇన్ఫో అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. వాలంటీర్ల శిక్షణ పేరిట వేట 68.6.2 కోట్లు చొప్పున చెల్లించారు. వాలంటీర్లకు రామ్ ఇన్ఫో ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐప్యాక్ అనధికారికంగా వారికి శిక్షణ ఇచ్చింది. ఇది కూడా గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయించడం,
ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేయడంపై మాత్రమే తర్ఫీదిచ్చింది. నిధులు ఎవరికి? రామ్ ఇన్ఫోకు 4 ఏళ్లలో 774 కోట్లు చెల్లించారు. కానీ వాలంటీర్లకు అసలు శిక్షణ ఇవ్వని రామ్ ఇన్ఫోకు చెల్లించిన ఆ సొమ్ములు ఎక్కడికి వెళ్ళినట్లు, పరోక్షంగా శిక్షణ ఇచ్చిన ఐపాక్కు చేరినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. చూడండి, రామ్ వాలంటీర్లకు శిక్షణ ఇప్పిస్తామని చెప్పి 274 కోట్లు జగన్ ప్రభుత్వంలో కాజేశారంట. ఇంకా చూస్తే ఈ నామినేట్ పదవుల్లో చూద్దాం ఎవరికెవరికి వచ్చినాయో. 11వ పేజీలో ఉందంట నామినేట్ పదవులు. చూద్దాం. కూటమిలో నామినేటెడ్ జోస్ మరో 22 కీలక పదవుల భర్తీ. అమరావతి జేఏసీకి 2 కేటాయింపు. రాయపాటి శైలజకు మహిళా కమిషన్. ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆల్పాటి సురేష్. టీడీపీ 16, జనసేనకు 3, బీజేపీకి 1. టీడీపీలో 16 మందిలో 8 మంది బీసీలే. ఇప్పటిదాకా 101 కార్పొరేషన్ సీట్లు భర్తీ. అది అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీకి చెందిన 2 కీలక పదవులు దక్కాయి. అమరావతి జేఏసీలో చురుగ్గా వ్యవహరించిన డాక్టర్ రాయపాటి శైలజను ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా, ఆలపాటి సురేష్ను ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించారు. మొత్తం 22 పదవుల్లో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీ 1. అమరావతి జేఏసీకి 2 పదవులు దక్కాయి. టీడీపీ తీసుకున్న 16 పదవుల్లో 8 మంది బీసీలకు అవకాశం ఇవ్వగా మిగిలిన వారు ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ చైర్మన్గా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ చైర్మన్ శివారెడ్డిని ప్రభుత్వము నియమించినట్లు తెలిసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారము. ఆర్థిక శాఖతోనే అసలు పేచి. శ్రీశైలంలో మరమ్మతులకు ఏళ్ల తరబడి నిధులు అడుగుతున్నా ఇవ్వడం లేదు. కేంద్రం ఇచ్చిన వాటికి క్లియరెన్స్ లేవు. ఇంజనీరింగ్ అధికారులు ఆవేదన. చూడండి, ఆప్కో చైర్మన్గా గన్ని. విధేయతకు బాబు ఈరత్తాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్గా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీపీ చైర్మన్ పదవి కూడా ఆయనను వరించింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన గన్ని 2024 ఎన్నికల్లో పార్టీ కట్టుబడి ఉంగుటూరు స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో గన్నీకి ఎమ్మెల్సీ లేదా మరో పదవి ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. దాని ప్రతిపాదనగా ఇచ్చారంట. బ్యాంకులను మోసం చేసిన కేసినేని నాని. బుద్ధ వెంకన్న ధ్వజం. విలేకరుల సమావేశంలో ఆధారాలు ప్రదర్శన. మద్యం ఎలా ఉంది? దొడ్డిదారిన ఐపాక్కు. ఒంటరి లింగ మార్పిడి వాళ్లకు రేషన్ కార్డు. ఏపీ భవన్కు మరో 100 మంది విద్యార్థులు. ఫేస్బుక్లో పాక్ అనుకూల పోస్టు. యువకుడి కోసం విజయనగరం పోలీసులు గాలింపు. ఢిల్లీ నుంచి వచ్చేది ఎలా? భారత్ పాక్ ఉద్రేకలతో యూనివర్సిటీలకు సెలవులు. రైల్లో రిజర్వేషన్ దొరక కష్టాలు. పెరిగిన విమాన ఛార్జీలు. విధి లేక ఏపీ భవన్కు చేరుతున్న విద్యార్థులు. ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దామండి. ఆంధ్రజ్యోతి తెలంగాణలో వచ్చిందంటే అదే పాక్కు భారీ నష్టం. 35 నుంచి 40 మంది సైనికులు మృతి. 100 మంది పైగా ఉగ్రవాదుల హతం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. అది ఇంకా చూస్తే పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాన్ని తిరిగి ఇవ్వాల్సిందేనని ప్రధానమంత్రి గారు అంటున్నారు. ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలి. ఇదే జరిగితే పాకిస్తాన్తో చర్చలు. మాపై దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం. మాకు ఎలాంటి మధ్యవర్తం అక్కర్లేదు అని నిన్న ప్రధానమంత్రి గారు చెప్తున్నారండి. ఇంకా లోపల పేజీల్లో చూద్దాం ఏముందో. వెబ్సైట్లో అబ్బాయిలదే అవా. ఇంజనీరింగ్లో టాప్ 10 ర్యాంకులంతా వారే. మొదట 3 ర్యాంకులు ఏపీ విద్యార్థులకే. సీఎం రేవంత్ కాంగ్రెస్పై మళ్ళీ నోరు జారితే నడి రోడ్డుపై బట్టలిప్పి గుంజులు తీస్తా. ఇప్పటికైనా
నల్లికుంట్ల రాజకీయం మానుకో. నియోజకవర్గ సమస్యలపై సీఎంను ఏనాడని కలిశావా? నీ పార్టీలో పదవి రాక సైకోలా మారావు. నువ్వు పార్లమెంటరీ భాషలో ప్రశ్నిస్తే అదే భాషలో సమాధానం ఇస్తాం. బూతులు మాట్లాడితే బూతులతోనే సమాధానం. నువ్వు అడవిలో తుపాకులు పడితే మేము జనంలో తుపాకులు పట్టిన వాళ్ళం. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఊడదీసుడే. ఈటల రాజేందర్పై జగ్గారెడ్డి ఫైర్. ఇందిరాగాంధీని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్, భారత ఉక్కి మహిళ అంటూ ఎక్స్లో పాతపోటు పోస్టు. బాధపడొద్దు, బాధ్యత తీసుకుంటా. గల్ఫ్ బాధ్యత కుటుంబానికి కేటీఆర్ భరోసా. నేటి నుంచి మరో 25 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్. వచ్చే నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు. అధిక రద్దీ కార్యాలయంలో అదనపు సిబ్బంది నియామకం. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు. రేపు దక్షిణ అండమాన్కు నైరుతి రుతుపవనాలు. హక్కులను హరిస్తున్న పాలకులు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్. నేడు బుద్ధవనానికి అందాల బాములు. నాగార్జున సాగర్కు మిస్సువరలు ప్రతినిధులు రాక ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్తున్న అధికారులు. 2000 మంది పోలీసులతో బందోబస్తు. చూడండి, మిస్సువరలు 2025 పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాల సుందరీమణులు సోమవారం బుద్ధి పౌర్ణిమను పురస్కరించుకొని నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాలకు చెందిన అందగత్తెలు మిస్సువరలు పోటీల్లో పాల్గొంటుండగా ఆసియా దేశాల నుంచి వచ్చిన వారు మాత్రం బుద్ధవనం సందర్శనకు వెళుతున్నారు. రేపు అందాల బాములు హెరిటేజ్ వాక్. హైదరాబాద్ నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో మిస్ వరల్డ్ 2025 హెరిటేజ్ వాక్ను ఈ నెల 13న హైదరాబాద్ చార్మినార్లో నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం పర్యాటక శాఖ సంచాలకులు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్, అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ జాయింట్ జేపీ సౌత్ జోన్ డీసీపీ స్నేహ మోరా వాటికి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారంట. కరాచీ పేరు మార్పు కోసం బేకరీపై బీజేపీ దాడి. శంషాబాద్లో ఘటన, కేసు నమోదు. కరాచీ బేకరీపై దాడి హేమము. మంత్రి సీతక్క. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు సాక్షి చూద్దామండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే, తూటా పేలిస్తే సిఫునుతో బదిలిస్తాం. పాక్కు ప్రధాని తీవ్ర హెచ్చరికలు. అప్పటిదాకా సింధూర్ కొనసాగుతుందని ప్రధాని. ఈరుడా సెలవిక. స్వగ్రామంలో ముగిసిన వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు. రేపు కల్లి తాండాకు వైఎస్ జగన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ఆర్సీపీ అధినేత. అతను చనిపోతే అంత్యక్రియలకు వెళితే బాగుంటుంది కదా, ఎవరు లేనప్పుడు పోతాడు. అంత్యక్రియలకు పోయి ఇక్కడ చూస్తే వాళ్ళకు కూడా సంతోషం కదా. ఇప్పుడు దానికి పార్టీలకు ఏముంది, ఏ పార్టీలైనా వెళ్ళొచ్చు, వెళ్ళి అతని అంత్యక్రియలకు పాల్గొనవచ్చు. అదే ఒక సపరేటు. మా బతుకులతో ఆడుకోవద్దు, జీవనాధారమైన భూములు లాక్కోవద్దు, స్పోర్ట్స్ సిటీకి భూసేకరణకు ఒప్పుకోని రైతులు, ప్రభుత్వానికి భూములు ఇవ్వమని తేల్చి చెప్తున్న మూలపాడు గ్రామస్తులు. నేడు సాగర్, రేపు చార్మినార్. మిస్ వరల్డ్ కార్యక్రమాలు యథాతథం. హైదరాబాద్లోని చార్మినార్, లాల్ బజార్ పరిసరాల్లో షాపింగ్ చేయనున్న సుందరీమణులు. స్వాగత విందుకు హాజరు. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పాల్గొనే అవకాశం. నేటి సాయంత్రం నాగార్జున సాగర్కు జగన్ పాలనలో ఆరోగ్య ఆసరా కింద 5,000 సహాయం. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే నిలిపివేత. పేదలకు గరిష్ట మేలు చేకూర్చి డీబీటీ సహాయానికి మంగళం. దాని స్థానంలో కేవలం 100 విలువైన బీటీ కిట్టు ఇస్తామంటూ ప్రకటన. సర్కార్ 5 ఏళ్ల పాలనలో మొత్తం 15 లక్షల మందికి 750 కోట్ల మేర నష్టం. అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం. తిరుపతి జిల్లాలో కల్వర్ట్లను ఢీకొన్న ఆర్టీసీ బస్సు. 35 మందికి పైగా ప్రయాణికులు గాయాలు. వీరులు 9 మంది పరిస్థితి విషమం.
గోదావరి జలాల్లో ప్రమాదకర స్థాయిలో కాలుష్య తీవ్రత. అది ఉందండి. ఇంకా లోపలికల్లా ఏమున్నాయో చూద్దాం. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్, పోలీసు టార్చర్తో వ్యక్తి మృతి, గోప్యంగా ఉంచుతున్న పోలీసులు. అది మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజ, ఆలపాటి సురేష్కు ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి 22 నామినేట్ పదవుల భర్తీ. కాణిపాకం వినాయకుని దర్శనం కోసం వస్తూ లారీ కింద పడి తమిళనాడు కోర్టు ఉద్యోగి మృతి. చూడండి పాపము, కాణిపాకంకి వస్తూ లారీ కింద పడిందంట, మృతి అంట. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వీనాడు చూద్దాం. వీనాడు తెలంగాణ చూస్తే మన సైనిక సత్తా చాటాము, సరిహద్దుల్లోనే కాదు రావల్పిండి వరకు వినిపించాము, సింధూరం తుడిచివేసిన వారిని శిక్షించాము, ఆపరేషన్ సింధూరుపై రాజనాథ్, అత్యంత ఖచ్చితంతో లక్ష్యాలను ఛేదించాము వాయుసేన. అమరవీరుడికి కన్నీటి వీడుకోలు, ఏపీలో అధికార లాంఛనాలతో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు, ప్రభుత్వం తరఫున 5 ఎకరాల పొలం, 50 లక్షలు ఇంటి స్థలం, తండ్రికి ఉద్యోగం. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ 25 లక్షల సహాయం ప్రకటన. ఇంజనీరింగ్ అగ్రికల్చర్లో ఉత్తీర్ణత నమోదు, వెబ్సైట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంజనీరింగ్లో తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే, అగ్రికల్చర్లోనూ 9 కైవాసం, ఉత్తీర్ణుల అమ్మాయిలదే మెరుగు. వైభవంగా నరసింహ జయంతి ఉత్సవాలు. ధర్మపురి లక్ష్మీ నరసింహ ఆలయంలో ఆదివారం సోమవారం జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈరత్వం ఉగ్ర రూపం. ఇదేడ శంకరమట్నం మండలంలో కొత్తగుట్ట సన్నిధి ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ఆదివారం నరసింహ జయంతి ఘనంగా నిర్వహించారు. సెలవుల్లో మార్పు, చిన్నారులకు మార్పు, అడిగేవారు లేక అడ్డగోలుగా నిర్మాణాలు. చూడండి. ఇదేనండి వీనాడు తెలంగాణ. ఇప్పుడు వీనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. వీనాడు ఆంధ్రప్రదేశ్లో అమరవీరుడికి కన్నీటి వీడుకోలు, మురళీ నాయక్ భౌతికానికి నివాళులర్పిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఎంపీ పార్థసారథి. ఉపాధ్యాయుల బదిలీలకు సర్వం సిద్ధం. ఈ నెల 15 నుంచి ప్రక్రియ చేపట్టేదాకా ప్రణాళిక. సర్వీస్కు ప్రణాళిక తేదీ మే 31. హైకోర్టు ఆదేశాలతో అందరు టీచర్లకు మినహాయింపు. సైనిక సత్తా చాటాము, అది మోడీ చెప్తున్నారు. సరిహద్దుల్లోనే కాదు సింధూర తుడిసేవారిని శిక్షించాము. ఆపరేషన్ సింధూరుపై రాజ్నాథ్. యూపీలో బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన రక్షణ మంత్రి. నోటీసులు బేఖాతరు. సిటీ విచారణకు మద్యం కుంభకోణం నిందితులు గయాజరు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప కోసం గాలిస్తున్న బృందాలు. ఇప్పటికే లుక్అవుట్ సర్కిర్లు జారీ. మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారత సిమెంట్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలు సిట్ విచారణకు గైహాజరయ్యారు. ఈ ముగ్గురిని విజయవాడ కమిషనరేట్ సిట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ వారి కుటుంబ సభ్యులను అధికారులు 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. ఈ ముగ్గురు నిందితులు వాటిని బేఖాతరు చేస్తూ విచారణకు హాజరు కాలేదు.
చూడండి. నామినేటెడ్ పోస్టులు నజరానా రాయపాటి శైలజ మహిళా కమిషన్ చైర్పర్సన్, సుగుణమ్మ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్, కేఎస్ జౌహర్ ఎస్సీ కమిషన్ చైర్మన్, ఆలపాటి సురేష్ ప్రెస్ అకాడమీ చైర్మన్. ఇంకా చూస్తే సత్యం ధర్మం ఉద్బోధించే అన్నమాచార్య కీర్తనలు, మార్గదర్శి చిట్పండి ఎండి శైలజా కిరణ్. మృత్యువులోను ఏడన బంధం, మినీ లారీని ఢీకున్న కారు, ముగ్గురు అన్నదమ్ములు దుర్మరణం, కారులో ఇరకబడిన మృతదేహాలు చలపతి, జయచంద్ర, నాగేంద్రుడు. కదిరి అంట. బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న అన్నదమ్ములు అదే చివరి ప్రయాణమైంది. ఆగి ఉన్న వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ముగ్గురు మరణించారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం పెద్దయ్యపల్లి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. చూడండి పాపం అన్నదమ్ములు ముగ్గురంట. ఏపీ భవన చేరిన 350 మంది విద్యార్థులు. జగన్ను రక్షించేందుకు మాజీ ఎంపీ నాటకాలు. మద్యం కుంభకోణంలో వైకాపా జగన్ను రక్షించేందుకు మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాసరావు నాటకాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. అది అమరవీరుడికి కన్నీటి వీడుకోలు. మురళీనాయక్ భౌతికాయం ఉన్న పేటిక మోస్తున్న మంత్రి లోకేష్. కడసారి చూపనకు బారిలు తీరిన జనం. నీరా సుందరీమణులారా పిదా హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీదారులు సందడి. జవాన్ తల్లిదండ్రులను ఓదార్స్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, చిత్రంలో మంత్రి వనిత, సత్యకుమార్ యాదవ్. నామినేట్ పోస్టులు నజరానా పీతల సుజాత, సోళ్ల బొజ్జిరెడ్డి, సి దివాకర్ రెడ్డి. ఇదేనండి 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. నా వార్తలను చూసిన వాళ్ళు నా వీడియోను లైక్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయవుంచి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.